నేను కరివేపాకు పొడి చేసి చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని చాలా కరివేపాకు ఇట్లా వేపి పక్కకు పెట్టేసుకోవాలి అన్నమాట. చూడండి, ఇంత కరివేపాకు నేను ఇవాళ కరివేపాకు పొడి చేసి మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా కరివేపాకు ఇట్లా నూనెలో వేపేసుకున్నాను కదా, 2 స్పూన్లు నూనెలో వేపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఏం వేసి నేను పౌడర్ చేస్తాను చూపిస్తాను మీకు. చూడండి, కరివేపాకు పొడిలో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, నూనెలో వేపిన వెల్లుల్లిపాయ, వేపిన ధనియాలు, కొంచెం జీలకర్ర, నూనెలో వేపినవి, నూనెలో వేపిన ఎండి మిరపకాయలు, కొంచెం ఇంగువ పొడి, కొంచెం చింతపండు. ఇది ఇప్పుడు అంతే ఇట్లా జస్ట్ మిక్స్ చేసేసి గ్రైండ్ చేసుకొని వస్తాను. కరివేపాకు పొడి ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే హెల్త్ వైజ్ చాలా మంచిది మాట. అయిపోయింది. ఇప్పుడు నేను పౌడర్ చేసుకొని వస్తాను. చూడండి, కరివేపాకు పొడి గ్రైండ్ చేసుకొని వస్తాను. చూడండి, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. రుచిగా కరివేపాకు పొడి రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిని మీకు చూపిస్తాను. చూడండి, వేడి వేడి అన్నం కరివేపాకు పొడి వేసుకొని ఇప్పుడు నేను తింటా. కరివేపాకు పొడి రుచిగా ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేస్తా. చూడండి, నెయ్యి వేసుకుంటున్నా. వేడి వేడి అన్నం, ఆహా, కరివేపాకు పొడి రుచిగా ఒక ముద్ద తినండి. రుచిగా వేడి వేడి అన్నం కరివేపాకు పొడి తినండి. అమృతం, స్వర్గం. రుచిగా